వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో నిర్వహించిన ప్రెస్ మీట్లో వచ్చే ఎన్నికలను మావికన్ వర్సెస్ అమరావతిగా అభివర్ణిస్తూ కొత్త రాజకీయ నరేటివ్ను ముందుకు తీసుకురావడానికి ప్రయత్నించారు. సాధారణంగా పార్టీ అధినేత ఒక కొత్త రాజకీయ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసినప్పుడు ఆ పార్టీకి అనుబంధంగా ఉన్న మీడియా, సోషల్ మీడియా విభాగాలు, ప్రచార యంత్రాంగం దానిని విస్తృతంగా ప్రచారం చేయడం సహజం. అయితే ఈసారి అలాంటి పరిస్థితి కనిపించకపోవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తుంది. జగన్ ప్రెస్ మీట్ లో ప్రధానంగా వినిపించిన మావిగన్ వర్సెస్ అమరావతి అనే నినాదం కంటే ఆయన ప్రసంగంలో వచ్చిన హే రామ్ సేవ్ ఆంధ్ర వంటి కామెంట్స్ కే పార్టీ అనుబంధ మీడియా ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిందనే పరిశీలనలు వినిపిస్తున్నాయి. దీంతో జగన్ ప్రాధాన్యతగా చెప్పిన అంశానికి పార్టీ ప్రచార వ్యవస్థలో ఆశించిన స్థాయి ప్రోత్సాహం ఎందుకు లభించలేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తాడేపల్లి వేదికగా వైఎస్ జగన్ నిర్వహించిన ప్రెస్ మీట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజధాని ఇష్యూని హాట్ టాపిక్గా మార్చింది. వచ్చే ఎన్నికలు మావిగన్ వర్సెస్ అమరావతి అని స్పష్టంగా తేల్చి చెప్పిన జగన్ ప్రకటనను ప్రజలు, మెయిన్ స్ట్రీమ్ మీడియా, వివిధ వర్గాలు సీరియస్గా తీసుకున్న సొంత పార్టీ యంత్రాంగం మరియు అనుబంధ మీడియా దానికి ఆశించిన ప్రాధాన్యత ఇవ్వకపోవటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ అంతర్గత వ్యత్యాసం వైసీపీలో నాయకత్వం, వ్యూహాలు, కమ్యూనికేషన్ గ్యాపులపై ప్రశ్నలు లేవనెత్తుతుంది. మావిగన్ అనేది మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నగరాల పేర్ల మొదటి భాగాలను కలిపి రూపొందించిన పోర్ట్ మాంటో. దాదాపు 110 కిలోమీటర్ల కారిడార్ను రాజధానిగా అభివృద్ధి చేసి ఇప్పటికే ఉన్న మౌలిక సదుపాయాలను ఉపయోగించుకొని తక్కువ ఖర్చుతో అభివృద్ధి చేయాలనేది జగన్ ప్రతిపాదన. అమరావతి ప్రాజెక్టులో అవినీతి, అధిక ఖర్చు, రైతుల సమస్యలను ఎత్తిచూపుతూ హే రామ్ సేవ్ ఆంధ్ర అని ఆవేశపూరితంగా మాట్లాడారు. ఈ నినాదాన్ని పార్టీ మేనిఫెస్టోలో చేర్చి ఎన్నికలను మావిగన్ వర్సెస్ అమరావతిగా మలచాలన్నది ఆయన ఉద్దేశం. అయితే జగన్ ఆవేశంగా సెట్ చేసిన ఈ నెరేటివ్కు సొంత పార్టీలోనే స్పందన కరువైంది. తన సొంత పత్రిక ఎడిటోరియల్ టీం జగన్ ప్రెస్ మీట్లోని మావిగన్ అంశాన్ని బ్యానర్ స్టోరీ చేయకుండా హే రామ్ సేవ్ ఆంధ్ర అనే కామెంట్కు ప్రాధాన్యత ఇచ్చింది. సోషల్ మీడియా వింగ్ కూడా ఈ కీలక నినాదాన్ని బలంగా ప్రచారం చేయలేదు. ఇది సాధారణ నిర్లక్ష్యం కాదు, పార్టీ అంతర్గత డైనమిక్స్ను ప్రతిబింబిస్తుంది. వైసీపీ ఇన్సైడ్ సోర్సెస్ ప్రకారం జగన్ మాట్లాడే అంశాల్లో ఏది ప్రయారిటీ, ఏది పక్కన పెట్టాలో స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి టీం నిర్ణయిస్తుంది. గత ఎన్నికల్లో 3 రాజధానుల విధానం ఉత్తరాంధ్ర, కోస్తా ప్రాంతాల్లో పార్టీని భారీగా దెబ్బతీసి 11 సీట్లకు పరిమితం చేసింది. మళ్లీ రాజధాని ఇష్యూని లేవనెత్తి అమరావతిని టార్గెట్ చేస్తే మిగిలిన క్యాడర్ కూడా చెల్లాచెదురవుతుందని సజ్జల వర్గం భయపడుతున్నట్లు సమాచారం. ఉత్తరాంధ్రలో విశాఖపట్నాన్ని రాజధాని చేస్తామని 5 ఏళ్లు నమ్మించి ఇప్పుడు వైజాగ్ పేరు పూర్తిగా పక్కన పెట్టి మావిగన్ అనడం స్థానిక నేతల్లో తీవ్ర అసంతృప్తిని కలిగించింది. జగన్ స్థిరమైన క్యాపిటల్ పాలసీ లేకుండా మాటిమాటికి స్టాండ్ మారుస్తున్నారనే ముద్ర పడుతుంది. వైసీపీ సొంత పత్రిక ఈ అంశాన్ని అండర్ ప్లే చేయటం వెనుక ఈ గ్రౌండ్ రియాలిటీ ఉండవచ్చు. పార్టీ క్యాడర్ కూడా కొత్త కాన్సెప్ట్ నచ్చకపోవటం, సోషల్ మీడియాలో ట్రోల్స్ ఈ భయాలను బలపరుస్తుంది. ఈ పరిణామాలు జగన్ను కేవలం ఫ్రంట్ ఫేస్గా, వెనక సజ్జల్ టీం నిజమైన స్క్రిప్ట్ రాస్తుందనే విమర్శలకు బలం చేకూరుస్తున్నాయి. ఒక పార్టీ అధినేత కీలకమైన పొలిటికల్ లైన్ సెట్ చేసినప్పుడు సొంత మీడియా దానికి బ్రాండింగ్ ఇవ్వాలి. కానీ ఇక్కడ సొంత మీడియాలోనే జగన్ కామెంట్స్కు కత్తెరపడటం కమ్యూనికేషన్ గ్యాప్ను బయటపెడుతుంది. గతంలో 3 రాజధానుల విధానం ఎదుర్కొన్న వైఫల్యం తర్వాత సజ్జల టీం జగన్ ఆవేశపూరిత స్లోగన్ను గ్రౌండ్ లెవెల్ వాస్తవాలతో సరిపోల్చి ఫిల్టర్ చేస్తుందని అర్థమవుతుంది. ఇది పార్టీలో అంతర్గత శక్తి సమీకరణాలను సూచిస్తుంది. సజ్జల రామకృష్ణారెడ్డి గతంలో పార్టీలో కీలక పాత్ర పోషించిన ప్రస్తుతం ఎన్నికల వ్యూహాల్లో ఆయన టీం జాగ్రత్తగా ముందుకు వెళ్తుంది. రాజధాని ఇష్యూ ఉత్తర కోస్తా ప్రాంతాల్లో సెంటిమెంట్ను దెబ్బతీస్తుందని గ్రహించి జగన్ మాటలను హోల్డ్లో పెట్టడం ఎన్నికలకు ముందు జాగ్రత్త చర్యగా కనిపిస్తుంది.
ఆంధ్రప్రదేశ్లో రాజధాని ఇష్యూ దశాబ్దాలుగా రాజకీయాలను నడిపిస్తుంది. 2014 విభజన తర్వాత అమరావతి ఏకైక రాజధానిగా నిర్ణయమైంది. జగన్ ప్రభుత్వం 3 రాజధానుల విధానంతో డీసెంట్రలైజేషన్ చేపట్టింది. ఇది రాజధాని ప్రాంత రైతులు, క్యాడర్లో అసంతృప్తి కలిగించింది. ఇప్పుడు మావిగన్ కారిడార్ ప్రతిపాదన మధ్య కోస్తా ప్రాంతాలను టార్గెట్ చేస్తుంది. కానీ విశాఖ నేతల అసంతృప్తి, గత వైఫల్యాలు ఈ వ్యూహాన్ని సవాల్ చేస్తున్నాయి. ప్రజల్లో రాజధాని అంటే అభివృద్ధి, ఉపాధి, ఇన్వెస్ట్మెంట్ అనే ఆకాంక్ష ఉంది. అమరావతి ఒక్కటే కాకుండా రాష్ట్రం మొత్తం అభివృద్ధి చేయాలనేది జగన్ వాదన. కానీ అమరావతి సెంటిమెంట్ ఇప్పటికీ బలంగా ఉంది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అమరావతి అభివృద్ధిని ప్రధాన ఎజెండాగా తీసుకుంటుండగా జగన్ వ్యతిరేకత ఎన్నికల్లో ధృవీకరణగా మారవచ్చు. సోషల్ మీడియాలో మావిగన్ పై ట్రోల్స్ వస్తున్నాయి. కొందరు దీనిపై మైండ్లెస్ జగన్ గా, మరికొందరు స్టాండ్ మార్పుల చిహ్నంగా చూస్తున్నారు. ఇది పార్టీ సోషల్ మీడియా వింగ్ నిర్లక్ష్యాన్ని ప్రతిబింబిస్తుంది. క్షేత్రస్థాయి క్యాడర్లో కూడా కొత్త నినాదం పట్ల ఉత్సాహం తక్కువగా ఉండటం సజ్జల టీంను వెనక్కి తగ్గించినట్లు కనిపిస్తుంది. ఈ సంఘటన వైసీపీలో జగన్ నాయకత్వ పాత్రను ప్రశ్నార్థకంగా చేస్తుంది. అధినేత నిర్ణయాలు గ్రౌండ్ రియాలిటీతో సరిపోలకపోతే పార్టీ ఎన్నికల్లో మరిన్ని ఇబ్బందులు ఎదురవ్వచ్చు. సజ్జల టీం జాగ్రత్తగా వ్యూహాలు రూపొందించడం సానుకూలం కావచ్చు. కానీ అది అధినేత అధికారాన్ని కుదించటంగా కనిపిస్తే అంతర్గత విభేదాలు పెరగవచ్చు. వైసీపీకి ఇప్పుడు కావాల్సింది స్థిరమైన సమగ్ర వ్యూహం. రాజధాని ఇష్యూని మాత్రమే కాకుండా అభివృద్ధి, ఉపాధి, సంక్షేమం వంటి అంశాలను బలంగా తీసుకెళ్లాలి. సొంత మీడియా, సోషల్ మీడియా ఏకాభిప్రాయంతో పనిచేయాలి. లేకపోతే జగన్ స్లోగన్లు కేవలం ప్రెస్ మీట్లకే పరిమితమవుతాయి. ఈ పరిణామం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక మలుపుగా మారవచ్చు. జగన్ వర్సెస్ సజ్జల డైనమిక్స్ పార్టీ భవిష్యత్ వ్యూహాలు ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపుతాయి. ప్రజలు రాజధాని ఇష్యూని సీరియస్గా తీసుకుంటున్న తరుణంలో వైసీపీ సొంత ఇంటిని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.